వెల్కమ్ టు యోయో టీవీ. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లు కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ ను ఇరుకున పెట్టాలని చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకే చుట్టుకున్నాయి. గత 2 రోజుల నుంచి సమంత అక్కినేని ఫ్యామిలీపై ఆమె చేసిన కామెంట్స్ రాజకీయాల్లో దుమారం రేపాయి. తాము ఆరోపణలు చేసిన కేటీఆర్ మాత్రం దీనిపై స్పందించలేదు. కానీ అక్కినేని కుటుంబం, సమంతతో పాటు టాలీవుడ్ మొత్తం కొండా సురేఖను టార్గెట్ చేశాయి. సినిమా వాళ్ళు అంటే అంత చులకన భావం ఎందుకని పెద్ద పెద్ద హీరోలు సైతం ప్రశ్నించారు. దీంతో ఆమె చేసేదేమీ లేక సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయినా ఈ వివాదం ఆగలేదు. అసలు ఆరోపణలు నాగ్ ఫ్యామిలీపై చేస్తే సమంతకు ఎందుకు సారీ అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. నాగార్జున సైతం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకొని లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో సైతం ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలను ఎటువైపుకు తీసుకువెళ్తుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో సురేఖపై ట్రోల్స్ రాజకీయాలలో దిగజారుతనాన్ని ప్రతి ఒక్కరూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె పైన వ్యతిరేకత వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలు సైతం సురేఖ మద్దతుగా మాట్లాడలేదు అంటే తప్పు ఆమెది అని స్పష్టమవుతోంది. అయినా సురేఖ తీరు మారలేదు. తాను ఇకపై కూడా మాట్లాడుతానని, అయితే తాను చెప్పాలనుకునేది చెప్పే స్వేచ్ఛ ఉందని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సురేఖ ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. రాహుల్ గాంధీ సైతం సురేఖ అనుచిత వైఖరిపై ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఓవైపు దసరాలోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. మరోవైపు కొండా సురేఖ పట్ల ఒక్కసారిగా వ్యక్తమవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండా సురేఖ తీరు పైన అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం సురేఖపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే నాయకులు ఎంతటి అనుభవం కలవారైనా సరే ఉపేక్షించేది లేదని రాహుల్ సీఎం రేవంత్ కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు. కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండా సురేఖకు ఉద్వాసన పలికే ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసేలా అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయనుందని టాక్ అయితే గట్టిగా ఉంది. నిజంగా సురేఖకు మంత్రి పదవి పోతుందా లేక చివరి నిమిషంలో ఏదైనా మిరాకిల్ జరిగే ఆమె కొనసాగుతారా చూడాలి.